సో హలో గైస్, ఇప్పుడైతే మా బర్రెలనైతే కొట్టుకొస్తున్నాం. దీని పేరు గని. ఇది ఇక్కడనే కట్టేసినాం. సో అక్కడ ఉన్నాయి ఇంకా కొన్ని, తీసుకొద్దాం. సో ఇక్కడ కనిపిస్తుందా, దీని పేరు శంభు. సో అక్కడ ఒకటి కనిపిస్తుంది, దీని పేరు లక్ష్మి, దీని పేరు శంభు. ఇది దీని బిడ్డనే, ఇది దీని బిడ్డనే. సో ఇప్పుడైతే పోయి పట్టుకొద్దాం. సో ఆల్రెడీ మావాడు వెళ్ళిపోతుండు. సో కట్టిర్రత ఎక్కడికనో, సో పోయి పట్టుకురావాలా. గైస్ పడుతుంటే జస్ట్ మిస్. సో మీకు ఎండకు కొంచెం క్లారిటీ రాలేదు కావచ్చు. సో కొంచెం అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నా. ఎండకు కొంచెం క్లారిటీ రాదు. నువ్వు లక్ష్మి నిప్పుపో, నేను శంభుకి నిప్పుతా. ఈయన పేరే శంభోలా. ఇప్పుడు మంచోడు, మేము తాడక్కడ కట్టిరు. పోయి ఇప్పుడు ఇప్పాలా. ఎందుకు ఒకదాని తర్వాత ఒకదాన్ని నిప్పుదామంటుండు. ఫస్ట్ లక్ష్మి నిప్పుతాడట, ఎందుకంటే అది పెద్దది కదా. అది ఈ గనికి శంభుకి వాళ్ళమ్మ. గని శంభు వాళ్ళమ్మ లక్ష్మి. ఇప్పుడు లక్ష్మి నిప్పుతుండు. సో ఇక్కడ ఉంది తాడు, పండి. సో మళ్ళీ చెప్తున్నా, ఎండకు కొంచెం క్లారిటీ వస్తలేదు. సో కొంచెం అడ్జస్ట్ కాండి. ఇక్కడ కట్టిరు, ఇక్కడ ఒక గనికి కట్టేసిరు. సో ఇప్పేస్తుండు, వస్తలేదా, చుట్టిరు గైస్ మొత్తం. నేను ఇది లాగకుండా పట్టుకుంటున్నా. ఏడ పట్టుకుర్రు అనుకోవచ్చు. ఇగో కాలేసిన ఇప్పేసిండు. పట్టుకో, పెద్ద తాడు ఇప్పేసి. సో నేనైతే ఇప్పుడు పెద్ద తాడు ఇప్పిస్తున్నా. ఇప్పుడు లేదట, సరే పోనీ. నడు లక్ష్మి, నడు. ఇక పోతుంది మా లక్ష్మి. సో లక్ష్మికి నిన్నటి నుంచి ఏమో అయింది ఇక్కడ. సో ఇక్కడేమో అయింది, ఇక్కడ ఏమో అయింది. ఏదో పొడిచింది వేరే బర్రె. సో దీనికి దెబ్బ తాకింది. ఆడ ముట్టుకుంటే పొస్తానికి వస్తుంది. సో శంభులోనైతే ఇప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక వాళ్ళ అమ్మ పోతుంది. ఇక అందుకే నా దగ్గరకు వస్తుంది అన్నట్టు ఇప్పమని. కానీ ఇవి ఫైటింగ్ చేసుకుంటే ఇప్పితే. సో అందుకే ఇది ఒక్కదాన్నే పట్టుకోపోతున్నాం. ఫస్ట్ దీనికి నీళ్ళు పెట్టినాక దాన్ని ఇప్పుకొస్తాను నేను. ఎగురుతుంది గాయస్ టోటల్లీ. ఫస్ట్ గనియానికి పెడితే బాగుంటుండే కావచ్చు, తాగిందంట. ఉన్నాయా దాంట్లో వాటర్, నీళ్ళు ఉన్నాయా కుర్దీలా? ఉంటే ఓకే, లేకపోతే లేదు. ఇక చూడండి, నీళ్ళు అవుతున్నాయి. తాగుతుంది లక్ష్మి. మోటార్ అయితే వేసిండు. అక్కడ ఉంది పైప్, అక్కడ అడవెట్టుడు ఒకటి ఉంది కదా. సో ఈడనైతే పైప్ అవుతుంది. సో నేనైతే పైప్ పెడతా అన్నమాట దీంట్లోకి. తావు లక్ష్మి. సో మావాడ అటాచ్ చేస్తుండు, అయితే వాటర్ పెడుతున్నా. అట్నే స్నానం కూడా వేయించడే కదా, స్నానం కూడా వేయించడే అన్నమాట. సో గైస్ ఇదైతే ఊసిపోయిందిరా, ఇదైతే ఊడిపోయింది. సో పెట్టాలి, ఒక్క నిమిషం. పెట్టేసిన గైస్ పైప్ అయితే మల్కా పడ్డది, తీయు. సో మోటార్ చేస్తున్నా, వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి.
అడు ఊసిపోయింది ఊసిపోలే. సో పడుతుంది మావాడైతే. తాగుతుంది. సో తాగినాక స్నానం కూడా వేయించడు ఎత్తి. సో ఫస్ట్ తాగిన తర్వాత స్నానం తాగు. సో దీని కొమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నా చేతి అంత ఉంటాయి ఈ కొమ్ము కూడా. సో దీనికి ఇట్లాంటి ఇష్టం అన్నమాట. చూడండి సైలెంట్గా ఉంటుంది. సో దాని బిడ్డని చూసుకుంటుంటుందా లేదా అని. సో ఉంది. సో నిన్న దీనికి దెబ్బ తాకింది కదా చేసి తౌడు తెస్తాడట. సో ఇప్పుడు స్నానం అయితే చేపిస్తున్నా. ఊసిపోయింది. జశ్వంత్ ఊసిపోయింది. పెట్టు. సో మనోడైతే పెట్టేస్తుండు. చాలిగా నీళ్ళు ఎక్కువ వద్దు మీ మమ్మీ చెప్పింది. నీళ్ళు ఎక్కువ వద్దని మీ మమ్మీ చెప్పింది. చాలిగా బర్రె స్నానం చెప్పి తౌడైతే వేసేసిండు. చూడు తావు. ఎస్ పర్ఫెక్ట్. కరెక్ట్ ఆప్షన్. అదేంటిది అది ఉప్పు ఇస్తుండు. దొడ్డు ఉప్పు అన్న. మావాడైతే ఇంకొకడు వాళ్ళ బర్రెలు అయితే తెస్తుండు. సాయ్ అయ్యప్పమంటాడు. చాయ్ కట్టెతో అయ్యప్పుతుడు. సో ఇప్పుడైతే స్నానం అన్నమాట. తాగు బా. సో నేను పోయి శంభుగా నిప్పుకురావాలా. శంభుని అయితే ఇప్పుకొస్తుంది. శంభుగా దగ్గరికి అయితే వెళ్తున్నా. సో మా శంభుగాడు అక్కడ ఉన్నాడు వీడే. సో ఎప్పుడైతే వెళ్తున్నా నేను అప్పా వస్తున్నా శంభోలా దగ్గరికి అయితే వెళ్తున్నా. వస్తున్నా శంభు. సో ఇదైతే నా దగ్గరికి వస్తుంది అన్నమాట ఇప్పుమని. చూసిరుగా ఎట్లా వస్తుంది ఇప్పుమని. చూసిరా ఇప్పుతున్నావు. ఆవు శంభు. సో ఎడగట్టిరు వీళ్ళు. ఇక్కడ బండకైతే కట్టిరు. ఇటు దిగాలేమో. మావాడైతే ఇట్లా కట్టేస్తాడు. దిగాలంటే భయం అవుతుంది. ఒక ఇంకేసాం. బస్ ఒక్క నిమిషం. సో గాయస్ వచ్చేసింది. శంభుగాని తాడైతే వచ్చేసింది. పా. సో ఇప్పుడు ఎట్లెక్కుడు. సో ఏం లేదు మా బర్రెని పట్టుకుంటే అది ఎగ్గుకపోతుంది. అట్లా ఎక్కేస్తా. ఏదన్నా ఎత్తుగడ్డ ఎక్కాలంటే మా బర్రె గుంజుకుపోతుంది. దాంతో ఆడ పట్టుకొని ఎక్కేస్తా. బాగా గుంజుతుంది. సో దీన్ని అయితే ఒక్కొక్కసారి హ్యాండిల్ చేయడం కష్టం. చా
ఒక్కొక్కసారి హ్యాండిల్ చేసడం కష్టం, అసలు హ్యాండిల్ కాదు. సో మా మాటనే తింటుంది గాయస్. చే సో గాయస్ మల్కనైతే వేసుకున్నాయి. సో ఇప్పుడు మల్క తీయాలంటే కష్టం జర. మావాడైతే తీసేస్తుండు మల్క. తీసే జశ్వంత్ షమ్ముక్ ఇలా అవుతూ వచ్చేస్తుంది. విని నీకు కూడా పెడతా మాకు వచ్చే బావు. సో మనకైతే ఇక్కడనైతే తాడు తీస్తా. నేను ఇప్పుడైతే ఇక్కడ వీడియో పెడతా. ఇక్కడ వీడియో పెడతా ఏడా కడదాం మాకు. వీడియో సో గైస్ వచ్చేసింది తాడు. స్తంభం 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 నటనీకి అంత స్టాల్ పడతాడు. అయిపోయింది దీన్ని తాళం చేపించడం. దీనికి ఇంకా స్నానం చేపించాలి. ఈ గోళానికి అయితే కట్టేస్తాను. సరే ఇప్పుడైతే కడుతున్నా. గోళానికి అయితే కట్టేసిన. తాగుతుంది. గోళానికి కట్టేసిన. అది ఆగుతలేదు. మావాడైతే స్నానం చేపిస్తాడు. లాస్ట్లో నేను కూడా చేపిస్తా. నేను చేపిస్తాలే, నువ్వు పైపు పూసిపోతుండు పో. సో స్నానం అయితే చేస్తుంది. ముట్టకు. ఇప్పుడు వీడియో అయితే మావాడు తీసుకుంది. పైప్ అయితే చూసిపోయింది. పెట్టేసిండు. ఇంకొక పక్క ఉంది. అరే బాయ్ అరిగాని మీద ఏనుంటివి ఇప్పేసాయి. నీడగట్టుడు దీన్ని అక్కడ నీడ కట్టేస్తాడంట. లక్ష్మీ యాపిల్ చెట్టు కింద గణేష్ స్తంభానికి శంభు నేను కట్టేస్తాడంట. శంభు నీడ కట్టేస్తాడు. చూడాలి. బస్ 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 ఓకే ఇగ్గేసాయి. అయ్యా ఇదమ్మది కననా
అయిపోయింది పట్టుకోబోతుంది చా చా నడు. సో ఇప్పుడైతే దీన్ని అయితే కట్టేస్తాను నేను. తలెడు వస్తుంది తలెడు పోయింది. సో మీరైతే ఎండాకాలం బర్రెలకైతే మంచిగా నీళ్ళు అయితే పెట్టండి. సో మేము పెట్టేస్తాం నీళ్ళు. సో మీరు కూడా బాగా పెట్టుర్రు నీళ్ళు. ఇప్పుడు ఉయ్యాల కట్టుకుర్రు మా వాళ్ళు. చూసిగా దీనికి ముక్కుతాడు పట్టుకుంటే ఇది కంట్రోల్ అవుతుంది. ముక్కుతాడు అయితే అందుకున్నా చూసిరుగా. ఇంకా ముక్కుతాడు లూజ్ ఉంటుంది అన్నట్టు. లూజ్ ఇచ్చి పెడతాం బర్రె కదా అని ముక్కుతాడు అయితే ఏమి ఊడిపోదు, నో ప్రాబ్లం. హై చూసిరా. సో దీన్ని కూడా జస్వంత్ కట్టేస్తా అంటుండు. వీడియో తీస్తావా కట్టేస్తాడట. సో మేము టైంపాస్ అయితే చేస్తాం వీడియోనైతే. సాయంత్రం ఉయ్యాల కట్టుకున్నాం. ఉయ్యాల మీరు ఒకటి గమనించిర్రా, ఉయ్యాల అంటేనే యూ వస్తుంది కదా. ఉయ్యాల షేప్ చూడుర్రు ఒకసారి. యూ షేప్ ఉయ్యాల. ఉయ్యాల అంటే ఊ వస్తుంది అంటే యూ. ఇగో యూ షేప్ ఉయ్యాల. ఇది నేను గమనించింది అయితే. దాని స్పెల్లింగ్ తగ్గట్టే దాని షేప్ కూడా వస్తుంది. దాని స్పెల్లింగ్ ఫస్ట్ లెటర్ తగ్గట్టు. ఇగో అంటే ఉయ్యాల, యూ షేప్లో ఉయ్యాల ఉంటుంది. గట్టయి ఊసిపోద్దు. ఊసిపోతే మళ్ళీ వీళ్ళ డాడీ అయితే పొట్టు తిడతాడు. సో నేను ఏదో ఒడిసింది అన్నందుకే ఘోరంగా తిట్టిండు అన్నమాట. సో మళ్ళీ సాయంత్రం అయితే తీయాలి. సో మళ్ళీ మధ్యాహ్నం కట్టేసి మళ్ళీ సాయంత్రం నీళ్ళు పెట్టి మళ్ళీ మధ్యాహ్నం నీళ్ళు పెట్టి కట్టేయాలి. ఇప్పుడు మధ్యాహ్నం కదా, సాయంత్రం నీళ్ళు పెట్టి మళ్ళీ కట్టేయాలి. ఇంట్లోనే ఈ పొలం మధ్యలో మళ్ళా రాత్రి ఎన్నిటికి 7కా 6కా నైట్ అట్నే ఉంటాయంట. నైట్ అందులోనే ఉంటాయి ఎట్లా కట్టేసినాం అట్లనే. ఈ వీటికి మేము అంతకుముందుసారి పోయినసారి వచ్చేసి ఇదే పొలంలో కానీ అట్లా లాస్ట్ ఒక పొలంలో ఒక మడిలో ఒక 3 కట్టెలు పాతినాం. 3 కట్టెలకు 3టిని కట్టేసినాం. సో ఈసారి 4. ఇంకోటి అమ్మేసిండు ఇలా డాడీ. ఇట్లాంటి దుడ్డనే కాకపోతే కొంచెం పెద్దది. ఇలా డాడీ అమ్మేసిండు, మనీ పర్పస్ అమ్మేసిండు అనమాట. సో మేమైతే ఇట్లా అదేంటిది కట్ చేసి అమ్ముకునే వాళ్ళకైతే అమ్మలేదు. వీళ్ళ షెడ్ ఉంటుంది అన్నట్టు. ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఒక షెడ్ ఉంటుంది వీళ్ళకి. ఇవే కట్టిస్తాను ఇలా ఒక షెడ్డు. ఆ షెడ్ పక్కకే ఇంకో షెడ్ ఉంటుంది, వాళ్ళకైతే అమ్మేసిండ్రు. అది దగ్గరనే ఉంటుంది, ఎటు పోదు. కాకపోతే మొన్న ఈ పొలాలు కోసిరని షెడ్ కాడ నుంచి తీసుకొస్తుంటే ఏడ్చింది అనమాట. షెడ్ కాడ నుంచి తీసుకొస్తుంటే ఇవి నాకు దూరం అయిపోతున్నాయని ఆ దుడ్డనైతే ఏడ్చింది. సో అది ఇంకా మెమోరీస్ అన్నట్టు. పోయినసారి మేము మేపినాం దాన్ని, ఈసారి అమ్మేసినాం. సో చూసిరు కదా, వాడైతే నీళ్ళు పెడుతుండు. దావతలే సతాయిస్తుంది. అది బాయి, అది గల్లే, ఇది గల్లే. చూసిరా ఇది ఏనుగులకు ఉంది కదా, అట్లా ఉంటుంది. సో చూసిరుగా రోజువారీ మా బర్లకాడ పనులు. సో రోజు మేము బర్లకాడ ఏం చేస్తామంటే ఇదే. సో మళ్ళీ సాయంత్రం పార్ట్ 2 అని పెడతా. సాయంత్రం వీడియోకి పార్ట్ 2 అని పెట్టి మళ్ళీ సాయంత్రం ఏం చేస్తామో పెడతాం. వాడు గడ్డి కొత్తావా? గడ్డి కొత్తాడట. సో ఇది మా పని. సో మళ్ళీ పార్ట్ 2 అని చెప్పి సాయంత్రం అయితే పెట్టేస్తాం, సాయంత్రం ఏం చేస్తామని. సో ఇంతే గైస్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.